క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 4వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు. మార్కు సువార్త 4వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఆయన ఒంటిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉన్నవారు ఈ ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపట నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదరని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకుండుటకును సమస్తము వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నదని వారితో చెప్పాను. మరియు ఈ ఉపమానం మీకు తెలియదా? అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగో తెలియనను. దేవుని వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. యేసుక్రీస్తు ప్రభువారు నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నట్టుగా విత్తువాని యొక్క ఉపమానం గురించి చెప్పిన తర్వాత చెవులు గలవాడు వినుగాక అని ఆ మాట చెప్పి వదిలేశారు. ఆయన ఎందుకు ఆ మాట అన్నారు అని అంటే, ఆయన చెప్తున్నప్పుడు వినటానికి చాలామంది జనసమూహం వచ్చారు కదా. ఆ చాలామంది జనసమూహంలో ప్రభువారికి బాగా తెలిసిన విషయం ఏంటంటే, అందరూ ఆయన మాటను ఎక్కించుకోవటంలా. అందరికీ ఆయన మాట మీద, ఆయన చెబుతున్న ఉపమానాల మీద దృష్టి లేదు. అక్కడున్న వాళ్ళందరూ వచ్చింది యొక్క ప్రధానమైన ఉద్దేశం ఒకటే. అదేంటంటే, వారికి ఏదో అవసరతలు, స్వస్థతలు. కానీ ఆయన ఉపమాన రీతిగా దేవుని రాజ్యం గురించి, దేవుని సత్యం గురించి చెప్తున్నప్పుడు అక్కడున్న వారు ఎవరు ఇంట్రెస్టెడ్గా లేరు. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, చెవులు గలవాడు వినుగాక. అంటే ఎవరైతే వినటానికి పిలువబడ్డారో వారు మాత్రమే వినగలరు. ఆ తర్వాత ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది, అయ్యా దాని అర్థం ఏంటి అని అడిగారు. అంటే వీళ్ళు ఆసక్తి, వాళ్ళకి కూడా ఉపమానం అర్థం కాలేదు కానీ వీళ్ళకి ఆసక్తి ఉంది. అప్పుడు యేసయ్య వారితో అంటున్నాడు, మీకైతే ఇది దేవుని మర్మం. అందుకే నేను ఉపమాన రీతిగా ఎందుకు చెబుతున్నాను అని అంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనంలో అన్నీ నువ్వు ఉపమాన రీతిగా ఎందుకు చెప్తావు అని అడుగుతారు శిష్యులు. సో దాన్ని కూడా గుర్తు చేసుకుంటూ మీకు ఒక మాట చెప్తా. ఇక్కడ 2 విషయాలు మీకు ప్రస్తావన చేయాలి. ఉపమాన రీతిలో ఎందుకు చెబుతున్నారు యేసయ్య అని అంటే, మొదటి కారణం, అర్థం కాని వారికి దేవుని రాజ్యము గురించి ఉపమాన రీతిలోనే చెప్తున్నాడు. ఆసక్తి కలిగిన వారికి కూడా ఉపమాన రీతిలోనే చెప్తున్నాడు. అది తర్వాత వాళ్ళకి దాని గురించిన వివరణ ఆయన ఇస్తాడు. ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆయన ఉపమాన రీతిలో ఎందుకు చెప్తున్నాడంటే, అవసరం లేని వాళ్ళు వదిలేస్తారు, అవసరం ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి దాని గురించిన వివరణ వాళ్ళు అడుగుతారు. పరలోక రాజ్యమును గురించిన విషయాలన్నీ యేసు ప్రభువారు ఉపమాన రీతిలోనే చెప్పారు. ఎందుకు చెప్పారు అని అంటే, అందరికీ అవి ఎక్కవు. ఎక్కే వాళ్ళు తర్వాత ఆయనను ఆసక్తితో అడుగుతారు. పరలోకపు మర్మాలు అందరికీ కావు అని మళ్ళా ఇక్కడ మనకు ఒకటి విషయం స్పష్టమవుతుంది. పరలోక మర్మము కొందరికే. ఆ కొందరు ఎవరంటే చెవులు గల్లవారు. చెవులు గల్లవారు అంటే ప్రభువు జగత్పునాది వేయబడక మునిపే ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నారో వారికి మాత్రమే దేవుని మర్మాల పట్ల ఆసక్తి ఉంటుంది. మీరు గమనించండి,
1000 మంది, 2000 మందో, లేకపోతే 100 మందో, 200 మందో, 500 మందో సంఘాలు కలిగిన వారు అందరూ ఒకే ఆసక్తితో వినరు. అందులో కొందరు మాత్రమే ఆసక్తితో వింటారు. వారు మర్మాల మీద ఆసక్తి కలిగి దేవుని కొరకు తమ శ్రమ, సమయము వెచ్చించగలిగిన వారు వాళ్ళు. అందుకే ప్రభు ఇక్కడ శిష్యులతో మాట్లాడుతూ వెలుపట ఉన్నవారు అన్నారు. అంటే వాళ్ళతో మాట్లాడటం అయిపోయిన తర్వాత అనవసరమైన వాళ్ళందరూ బయట ఉన్నారు. అవసరమైన వాళ్ళు ఈయన దగ్గరుండి ఆ ఉపమానాన్ని అడుగుతున్నారు. అంటే ఇక్కడ వీరికి ఆసక్తి, వీరు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. దేవుని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటాడు దావీదు. సో శిష్యులకి ఏంటి ఈయన ఉపమానంలో రీతిలో చెప్పాడు, మాకు అది కావాలి, మేము తెలుసుకోవాలన్న ఆసక్తితో ప్రభువారిని పక్కకు పిలిచి అడిగారు. ఇక్కడ ఒక విషయాన్ని కూడా చివరిలో ఒక మాట చెప్తాను. దేవుని మర్మాలు అందరికీ అర్థం కావు. కొందరు మాత్రమే అర్థం చేసుకోగలరు. అర్థం చేసుకోగలిగిన వారు ధన్యులు. అర్థం చేసుకోవాలన్న ఆసక్తి కలిగిన వారు కూడా ధన్యులే. దేవుడు వారికి ఆ ఆసక్తినితో పాటు జ్ఞానాన్ని కూడా దయచేస్తారు. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.